కుర్చీ సాంగ్ బాగా ఫేమస్ అయింది కదా, సో ఎంత ఇచ్చారు దానికి మీకు? తమన్ గారు వైజాగ్ సత్యాగాడు అని ఒకడు ఉన్నాడు, వాడు తిన్నాడు. ఇని 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 బాగా అలసిపోయినా బాబాయ్. ఇంతవరకు కుర్చీ మడత పెట్టినా నాది మొత్తం రజనీకాంత్ స్టైల్. ఒక అరగంట లోపల ఒక 70 సిగరెట్లు కాల్చిన. నాతోటి ఉన్న రోజులు వాడు రోజుకు 1000-2000 సంపాదించాడు. నేనే చెప్పేది అతనికి ఎవరు పని ఇయ్యారు, ఏమైనా డబ్బులు ఇవ్వండి అని. నన్ను రెచ్చగొట్టిళ్ళు. లాయర్ దగ్గరికి పో, పైసలు మేము ఇస్తాం, కేసు పెట్టు మహేష్ బాబు మీద, త్రివిక్రమరావు మీద అన్నారు. నా ముక్కు చూసినావా బెండ్ అయింది, నా చెవు చూసినావా కాలింది, కడుపు మీద చిన్న కత్తి దెబ్బ. ఇప్పుడు మడత మంచం ఇక్కడనే ఉన్నది, సుమారు 30 కిలోలు ఉంటుంది. పడ్డదో నా కొడుకు మెడవిడి చచ్చిపోతాడు వాడు. అన్యాయంగా ఎవడి మీదకి కొట్లాడబోను, కానీ నన్ను మర్చిపోయి అరే అన్నాడు అనుకో ఊరేస్తా. సో ప్రజెంట్ మనతోటి కుర్చీ తాత గారు ఉన్నారు. కుర్చీ తాత ఒక స్మాల్ చిట్చాట్ చేసేద్దాం. సో నమస్తే తాతగారు. నమస్తే. ఎలా ఉన్నారు? ఫైన్. సో ఓకే, అసలు ఏంటి మీ పూర్తి పేరేంటి? షేక్ అహ్మద్ పాషా పూర్తి పేరు. ప్రపంచానికి కుర్చీ తాత కాలా పాషా అని పరిచయం. ఎందుకని మీరు ఇప్పుడు అంటే ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ వచ్చారు, ఒక కుర్చీ మడత పెట్టి వేస్తానని. సో అయితే మరి ఈ పొలిటికల్గా ఎందుకని పొలిటికల్ స్టార్స్ని ఎందుకని అలా తిట్టడం జరుగుతుంది, ఎందుకని? నీ అభిప్రాయం నీది, నా అభిప్రాయం నాది. నువ్వు దండేసి దండం పెట్టు, నాకు ఇష్టంలా. నేను దండ కాదు కదా, చెప్పుల దండ కూడా అయ్యా. నా అభిప్రాయం నాది, నీ అభిప్రాయం నీది. నెక్స్ట్. కుర్చీ సాంగ్ బాగా ఫేమస్ అయింది కదా, సో ఎంత ఇచ్చారు దానికి మీకు? తమన్ గారు 10,000 నాకు చెందినాయి. అతను ఇచ్చింది వాస్తవంగా 20,000. వైజాగ్ సత్యాగాడు అని ఒకడు ఉన్నాడు, వాడు తిన్నాడు 10,000. మళ్ళీ వాడే ఉల్టా నన్ను పోలీస్ స్టేషన్లకు పంపించిండు. ఆడ 5 నిమిషాలు కూర్చున్నా వచ్చిన. కానీ నిజం నిజమే అవుతుంది, అబద్ధం అబద్ధమే అవుతుంది. నెక్స్ట్. మరి సత్య అన్న కూడా మిమ్మల్ని ఫుల్గా స్టార్టింగ్ నుంచి సపోర్ట్ చేసి ఇప్పుడు ఇక్కడ యూట్యూబ్ ఛానల్స్లో ఇంటర్వ్యూస్ అవన్నీ కూడా ఇప్పించి మనీ కూడా చాలా మీకు వచ్చేలా చేశారంటున్నారు కదా. నేను చెప్పేది వింటావా? నాతోటి ఉన్న రోజులు వాడు రోజుకు 1000-2000 సంపాదించాడు. నేనే చెప్పేది అతనికి ఎవరు పని ఇయ్యారు, ఏమైనా డబ్బులు ఇవ్వండి అని. అయితే వాని గుణం ఏడా నాకు అర్థమైందంటే, గచ్చిబౌలిలో పెద్ద హోటల్ ఉంది. ఒకటేసారి ఒక 1000 మంది తిని లేవచ్చు, చాలా పెద్దది. ఆ హోటల్ తిరుగుతూనే ఒక గంట టైం పట్టింది నాకు. అయితే ఆ ఓనర్ ఏం చేసిండు, 3 అన్నదమ్ములు. పెద్ద ఆయన ఏం చేసిండు, ఆ జేబులో 5,000 పెట్టిండు. ఆ పెద్ద ఆయన ఎవరి ముంగటికి రాడు. నన్ను ఆశీర్వదించు తాత అంటే నెత్తిమీద చేయబెట్టి ఒక ముస్లిం దీవెన పట్టుకపోతేనే ఆశీర్వదించిన. 5,000 నా జేబులో పెట్టి, వాళ్ళదే కారు, నువ్వు కారు ఉండు, డ్రైవర్ వస్తాడు అన్నాడు. అయితే ఈ నా కొడుకేం చేసేది, ఎక్కడ కానీ నువ్వు బయటికి పో అంటే నేను ఏదో మాట్లాడి బయటకు వచ్చిన తర్వాత డబ్బులు తీసుకునేది. నాకు 500-1000 రూపాయలు ఇచ్చేది. నన్ను మంచిగా నూకిండు. అక్కడ అర్థమైంది వాడి నేచర్. అయితే ఉప్పర్ బాల్గాడు ఉండే ఆడ, వాళ్ళిద్దరు కలిపి 20,000 ఇచ్చిండు. నా ఒక్కనికే 5,000 ఇచ్చిండు. ఆ 5,000కి వెళ్ళి కార్ డ్రైవర్ పాపం, బాబు నేను పిల్లలు కలిగిన ఒక 1000 వంటిగా పట్టన్నా. నా నేచర్ అది. ఈ కొడుకు నాతో నుండి కొన్ని లక్షలు సంపాదించిండు బాబాయ్. ఒక కాంప్లెక్స్ కాడ షూటింగ్ చేసిండు, రజనీకాంత్ షూటింగ్. అందులో ఈ లంజ కొడుకుంటున్నాడు వైజాగ్ సత్యాగాడు. నాది మొత్తం రజనీకాంత్ స్టైల్. ఒక అరగంట లోపల ఒక 70 సిగరెట్లు కాల్చిన. అయితే అక్కడ 7,000 ఆ అబ్బాయి నాకు మాట్లాడుకున్నాడు, ముస్లిం పిల్లాడు రజాక్ అని. నాకు 4,000 అక్కడ క్యాష్ ఇచ్చిండు. తర్వాత 3,000 నా బిడ్డకు ఫోన్పే కొట్టిండు తెల్లారి. వీడు అతన్ని 5,000 డిమాండ్ చేస్తాడు. మన అయ్యా జాగిరున్నా. నాకు వరంగల్లో ఇల్లుండే, నాది లవ్ మ్యారేజ్, సేమ్ క్యాస్ట్, నాట్ ఇంటర్ క్యాస్ట్. నాకు 4 అక్కలు, ఒక చెల్లె జరిగిపోయింది ఆరోగ్యం బాగాలేక. నేను ఇంటికి ఒక్క కొడుకును. ప్రతిసారి నా బావలు మాకేమిస్తావు, మాకేమి ఇవ్వవా అంటారు. నేను నా అత్తగారి దగ్గర నుంచి రూపాయి తేలే. ఇని 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 బాగా అలసిపోయినా బాబాయ్. ఒకరోజు అన్నం కూడా తినలా పొద్దున్నదానిక. నా భార్య ఏడుస్తుంది పక్కన కూర్చొని. క్యాబాయ్ ఖానా కావంటే ఫస్ట్ ఇంట్లోకి పోయి ఆ పేపర్లు తెప్పు అల్మార్లోకి వెళ్ళినా. నా భార్య పేపర్లు తెచ్చింది, సిగ్నేచర్ పెట్టినా ఇచ్చేసిన. ఇప్పుడు కమ్సే కమ్ ఒక 60 లక్షలు వస్తాయి ఇంటికి. అందువల్ల నా పిల్లలు నన్ను పలకరించారు బాబాయ్. 3 కొడుకులు. ఇంతకు ముందు ఎవరికి ఒంట్లో బాగోలేదన్నారు, ఎట్లా ఉంది ఇప్పుడు? నా భార్యకే పర్వాలా. మరి నెక్స్ట్ ఇప్పుడు మూవీస్ కూడా చేస్తున్నారు అన్నారు కదా, సో ఏంటి ఆ మూవీస్? అల్లు అర్జున్ తోటి మార్చిలో పుష్ప 2 చేస్తా బాబాయ్. నేను బతుకుండాలి, కంపల్సరీ సాధిస్తా. అరగంట యాక్టింగ్, ఒక పాట 15 నిమిషాలు యాక్టింగ్. అతను ఏమని అని సత్యం. ఇప్పుడు మహేష్ బాబు పిక్చరే ఉన్నది, గుంటూరు కారం. కొన్ని కోట్ల మంది నా డైలాగ్ను పాట రూపంలో చూస్తున్నారు.
నన్ను రెచ్చగొట్టిళ్ళు. లాయర్ దగ్గరికి పో, పైసలు మేము ఇస్తాం, కేసు పెట్టు మహేష్ బాబు మీద, త్రివిక్రమ్ రావు మీద అన్నారు. వీని డైలాగ్ను ప్రపంచం చూస్తుంది, ఇక్కడ కాదు అమెరికాలో. మరి ఎక్కడో మీరు ఇంతకు ముందు మామూలుగా తిరుగుతూ ఉండేవాళ్ళు, ఇప్పుడు సోషల్ మీడియా కావచ్చు ఇదంతా మిమ్మల్ని ఇంత ఫేమస్ చేసింది కదా. నా గురించి దౌలతాబాద్ వరకు వచ్చిండండి ఈ అబ్బాయి. అక్కడ ఇంటర్వ్యూ తీసుకున్నాడు, తీసుకొని 200 ఇచ్చిండు. నా కొడుకు బిడ్డ హెల్త్ బాగాలేదు అంతానే శాండీ అని ఇంకో యాంకర్ వచ్చిండు, షూటింగ్ తీసి ఇంటర్వ్యూ చేసుకొని నాకు 1000 రూపాయలు ఇచ్చిండు. అప్పుడు నా కొడుకు అందులోకి వెళ్ళి ఒక 600 ఇచ్చిన. ముందుగాల పాపను హాస్పిటల్ తీసుకుపో మనవరాలను అని చెప్పిన. నెక్స్ట్ మరి ఇప్పుడు సోషల్ మీడియా మిమ్మల్ని ఇంత ఫేమస్ చేసింది కదా, సో అదే వాళ్ళు మళ్ళీ ఇంటర్వ్యూ అడుగుతుంటే వేలు డబ్బులు అడుగుతున్నారంట కదా. మరి నాకు ఖర్చు ఉంటుంది. ఇంత ఫేమ్ ఇప్పుడు మళ్ళీ ఒకటి బాగిను బాబాయ్, ప్రతి మనిషికి ఒక బాధ్యత అన్నది ఉంటుంది. భార్య పిల్లలే కావచ్చు, ఇంటి రెంటే కావచ్చు, కడుపు తిప్పలే కావచ్చు, భోజనమే కావచ్చు. నాకు కొద్దిగా మందు అలవాటు ఉన్నది, మందే కావచ్చు. ఉన్న నిజం నిప్పులాగా చెప్తా నేను ఎవ్వడికి భయపడా. నెక్స్ట్ అయితే ఇప్పుడైతే మరి మూవీస్ కూడా చేస్తున్నారు కదా, సో మరి మళ్ళీ పొలిటికల్ వైపు ఎందుకని, అంటే పొలిటికల్గా పార్టీల్లో తిరుగుతున్నారు, అలానే వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఉంటున్నారు. బాగిన బాబాయ్ నా మాట వింటావా? ఇతను నాకు నచ్చిండు, ఇతను నాకు నచ్చలా. ఇతని క్యాన్వేసింగ్ చేస్తున్నా, నీకేమైనా అభ్యంతరమా? ఏం బాబాయ్, నాకు నచ్చిన వ్యక్తికి నేను క్యాన్వేసింగ్ చేస్తా, డబ్బు ఆశపడా. ఇప్పుడు శ్రీశైలం యాదవ్ గారు ఉన్నారు, అతనికి 2 కొడుకులు, నవీన్ యాదవ్, వెంకట్ యాదవ్. వాళ్ళకు టికెట్ ఇవ్వాలా? ఒకవేళ ఇస్తే మాత్రం ఫుల్ క్యాన్వేసింగ్ చేస్తా, ఏ మీటింగ్లో కానీ అదరగొడతా. నా మాటే తూట, నా అడిగే భూకంపం. కుర్చీ తాత ఇక్కడ. నెక్స్ట్ ఇంతవరకు కుర్చీ మడత పెట్టినా, ఇప్పుడు మడత మంచం ఇక్కడనే ఉన్నది, సుమారు 30 కిలోలు ఉంటుంది. పడ్డదో నా కొడుకు మెడలిడి చచ్చిపోతాడు వాడు. కుర్చీ అంటే మామూలుగా ఒక 2-3 కిలోలు ఉంటుంది మడత కుర్చీ, ఇది 30 కిలోలు ఉన్నది బాబాయ్. కాట పెట్టినా. ఒక అతను చెన్నై నుంచి తెచ్చిండు, బాబాయ్ కార్లో కూకుంటే కూకున్నా, జూబ్లీ తీసుకుపోయాడు. పోతే ఒక 90 తాగిచ్చిండు, తీసుకుపోయాడు. నువ్వు ఇడు ఉండన్నాడు, ఇంట్లో పోయి మడత మంచం తెచ్చిండు, మంచిగా పిడి చేసిండు. దానికి ఒక పాన, ఇటొక రాడు, తలాపుకు రాడు, కార్ల కాడ రాడు, 30 కిలోల వెయిట్. ఇక దాన్ని మడత పెట్టాలంటే నాకు కూడా కొద్దిగా స్టెమినా కావాలి. అయితే మరి సోషల్ మీడియాలో ఎంత ఫేమ్ వచ్చింది కదా, దాన్ని ఇలానే కంటిన్యూ చేయొచ్చు కదా, మరి ఎందుకని ఇలా ఎక్కువగా హెవీగా ఆల్కహాల్ తీసుకుంటున్నారు, ఇదంతా ఎందుకు చేస్తున్నారు? ఒకటి బాగిను, నేను బాగా తాగి రోడ్లు వెంబడి బండా, లిమిట్గా ఉంటా, ఏ పని చేసినా లిమిట్గా చేస్తా. నా భార్య భయపడుతుంది, బాబాయ్ తాగకు. నా ముక్కు చూసినావా బెండ్ అయింది, నా చెవు చూసినావా కాలింది, కడుపు మీద చిన్న కత్తి దెబ్బ, 3 సార్లు చచ్చుకుంటా బతికినా. నేను ఎవ్వరిని నమ్మా, నా నీడని కూడా నేను నమ్మా. చీకట్లా నడిచినా కూడా నా నీడని చూసి నడుస్తా, అస్సలు ఎవరిని నమ్మ బాబాయ్. బంద్ చేయొచ్చు కదా మరి. ఒకటి బాగిన బాబాయ్, కొంతమందికి కొన్ని ఆలోచనలు ఉంటాయి, ఆ ఆలోచనలు జ్ఞాపకం రాకుండా మంచిగా నిద్రపోవడానికి ఓ రవ్వ కావాలా. బాగా తాగి హెరాస్మెంట్ చేయ, అన్యాయంగా ఎవరి మీదకి కొట్లాడబోను. కానీ నన్ను మర్చిపోయి అరే అన్నాడు అనుకో, ఊరేస్తా. మీకు మీ బామ్మర్దులు అంటే చాలా ఇష్టం అని చెప్పారు. నీకోటి చెప్పాలనా, నా భార్యతోటి 4 అక్కజెల్లెలు, ఆమెకు 3 అన్నలు. ఇట్లా నా ముందు నిలబడరు, ఎందుకని? భయం. నేను ఒక్కటే అంట, ఇంటికొక్క కొడుకును మంచిగా ఉన్నావో అరటిపండు అయితే కేలా కడుపు నింపుతా. హెరాస్మెంట్ చేసినావు అనుకో, తొక్కతోటి సైలెన్సర్లా కొడతా, దమ్ము మరవక చచ్చిపోతావు నా కొడుక హట్ అంట. డైలాగ్ ఒకసారి, ఇంకోటి ఏదో కొత్త డైలాగ్ చెప్తున్నారు కదా. ఒకటి బాబాయ్, ఇన్ని రోజులు కుర్చీ వాడినా, నా దగ్గర కుర్చీలు అయిపోయినాయి. నిన్ననే ఒక అతను మడత మంచం ఇచ్చిండు, ఈ హోటల్ కాడనే ఉన్నది ఆ మడత మంచం. అది నాకు ఇంకా లేవలేదు, కొద్దిగా గట్టిగా తింటా. నీ అక్క మడత మంచం మడత పెట్టి కోరదు, నీ తల్లి ఎక్కడ కొట్టదు, నెత్తి మీద, ఈపు మీద, ఛాతీ మీద ఎడగొట్టదు, గిడ కొట్టాలి కాక. ఇక్కడ చీపురు పుల్లతో కొట్టినా పానం పోతుంది. ఇక మరి మడత కుర్చీ 30 కిలోలు ఎట్లుంటుంది? ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. నాకు ఎప్పటికి ఉండాలి బాబాయ్.